బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం మరో 2 రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. తమిళనాడు తీరం వైపు పయనమవుతుంది. దీని ప్రభావంతో ఏపీ, యానం అలాగే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వాయుగుండంగా బలపడున్న అల్పపీడనం అలాగే చెన్నై దగ్గర తీరం దాటుతుందని అంచనా కూడా ఉంది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శనివారం మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. తమిళనాడు తీరం వైపు కూడా పయనం అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రభావంతో ఏపీ, యానం, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం చెన్నై దగ్గర తీరం దాటుతుందని అంచనా ఉంది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. శనివారం మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రస్తుతం అసలు ఏ రాష్ట్రాల మీద ప్రభావం ఉండబోతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ జిల్లాల మీద ప్రభావం చూపిస్తుందని చెప్పడం ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఈ అల్పపీడన ప్రభావం ఎలా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్పై ముఖ్యంగా ఏ జిల్లాల మీద ప్రభావం చూపబోతుంది? ఇప్పుడు ఏర్పడినటువంటి గత 2 రోజులుగా చూస్తున్న ఈ అల్పపీడనం ఇది నెక్స్ట్ కమింగ్ డేస్లో మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ నెక్స్ట్ 2 డేస్లో తమిళనాడు కోస్ట్కి కొంచెం దగ్గరలో ఛాన్స్ ఉంది. అయినప్పటికీ ఇది ఇటు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్లస్ ఉత్తరాంధ్ర కోస్తాలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్నట్టుగా మనమైతే గుర్తిస్తున్నాం. ముఖ్యంగా అయితే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు చూస్తే ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాను కూడా మోడరేట్ రైన్స్ విత్ కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలకైతే ఈరోజు మనం అడిషనల్గా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా రాగల అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. ఏ జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఈ రోజు వరకు చూస్తే మనం నెల్లూరు అండ్ తిరుపతి జిల్లాలకైతే భారీ వర్షం వరకు మాత్రమే మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. రేపటికి అంటే 18th డిసెంబర్కి భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా ఇటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా రాయలసీమ, తిరుపతి, నెల్లూరు ప్లస్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే రేపటి రోజుకి మరికొన్ని జిల్లాలు అయినటువంటి కృష్ణా, ప్రకాశం, బాపట్ల, విజయనగరం ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. అలాగే ఈ రైన్ఫాల్ యాక్టివిటీ అంటే ఈ భారీ నుంచి అతి భారీ వర్షపాతం లైక్లీ టు కంటిన్యూ టు నెక్స్ట్ డే ఆల్సో. అంటే 19th డిసెంబర్ కూడా కొన్ని జిల్లాలకైతే కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలకైతే 19th డిసెంబర్ కూడా ఇది భారీ నుంచి అతి భారీ వర్షపాతం కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. నెక్స్ట్ మరికొన్ని జిల్లాలు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కోనసీమ, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా 19th డిసెంబర్కి. ఇది అంటే అల్పపీడనంగానే కొనసాగుతుందా లేకపోతే వాయుగుండంగా మారే అవకాశం ఉందా? ఈదురుగాలి పరిస్థితి ఏంటి అసలు? ఇది ప్రస్తుతం అయితే అల్పపీడనంగా అయితే కొనసాగుతోంది. ఇది మరింతగా బలపడే ఛాన్సెస్ అయితే ఉంది, అంటే తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫర్దర్ డిప్రెషన్ స్టేజ్కి దాని గురించి మన ఇండికేషన్ ప్రస్తుతం చెప్పట్లేదు. కానీ దీని ద్వారా మనకి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాలకు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇటు ఓవరాల్గా దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర కూడా లైక్లీ టు గెట్ మోర్ రైన్స్ డ్యూరింగ్ నెక్స్ట్ 3 to 4 డేస్. ముఖ్యంగా చూస్తే అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఈ జిల్లాలన్నీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
ఎందుకంటే 3 to 4 days వరకు కూడా మనకి మోడరేట్ రైన్స్ కానీ భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కానీ ఆల్మోస్ట్ మన కోస్ట్ అంతా కూడా ఇటు నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ఎంతో కొంత వర్షం వచ్చే అవకాశం అయితే మనకైతే డెఫినెట్గా అయితే కనిపిస్తుంది. అందుచేత ఆల్రెడీ ఇప్పుడు ఇది హార్వెస్టింగ్ స్టేజ్కి దగ్గరలో ఉన్నటువంటి సీజన్ ఇప్పుడు ఇది ఈ మంత్ ఇది. అందుచేత ఎవరైనా ఇంకా కటింగ్ చేసుకోకుండా ఉంటే సో 1-2 రోజులు ఆగి చేసుకోవడం మంచిది. లేదంటే ఎందుకంటే భారీ వర్షాలు కానీ మోడరేట్ రైన్స్ కానీ వచ్చే అవకాశం అయితే మట్టికి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మత్స్యకారులకి ఇస్తున్నటువంటి వార్నింగ్ ఏం సార్? మత్స్యకారుల వరకు అయితే ఈ రోజు వరకు అయితే మనం రేపటి నుంచి అయితే ఈదురుగాల ప్రభావం దక్షిణ కోస్తాలో అయితే కనపడే అవకాశం ఉంది. అందుచేత రేపటి నుంచి దక్షిణ కోస్తా తీరమబడి ఉన్నటువంటి మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్తాను. ఇక్కడ అంటే చివరిగా చూస్తే చలిగాలులు గత 2 రోజుల నుంచి అలా విపరీతంగా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. అటు అరకు లాంటి ప్లేస్లో 3.8 డిగ్రీలకి ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి ఈ అల్పపీడన నేపథ్యంలో పెరిగి తగ్గడాలు ఏమైనా ఉన్నాయా? అసలు దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడున్నటి అల్పపీడనం దృష్ట్యా మనకి రాత్రిపూట టెంపరేచర్స్ స్లైట్గా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అటు ముఖ్యంగా చూస్తే ఈ అల్పపీడనం వల్ల రానున్నటువంటి 3 రోజులు కూడా అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, అదేవిధంగా రాయలసీమలోని ఆ చిత్తూరు, ఆ తిరుపతి ఈ జిల్లాలకి మా వర్ష సూచనలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రైతులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీ శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. సో చూస్తున్నాం కదా, 2 రోజుల్లో అయితే మరింత బలపడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అయితే తమిళనాడు తీరం వైపు పయనం, దీని ప్రభావంతో ఏపీ, యానం, తమిళనాడులో భారీ వర్షాలు, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది. వాయుగుండంగా బలపడడం కూడా తెలుస్తుంది. అలాగే చెన్నై దగ్గర తీరం దాటుతుందని అంచనా కూడా ఉంది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే శనివారం మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. రైతుల్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. తమిళనాడు తీరం వైపు పయనమవుతుందని తెలుస్తుంది. దీని ప్రభావంతో ఏపీ, యానం, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది. వాయుగుండంగా బలపడుతుంది. అలాగే చెన్నై దగ్గర తీరం దాటుతుందని అంచనా ఉంది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.